సరే నెక్స్ట్ చూడన్న మరి హిమాలయాల వర్గీకరణ అనేదాన్ని మనం ఇప్పటివరకు చూసాం. అయితే హిమాలయాలకు సంబంధించి ప్రధానంగా అవి ఏర్పడే ఆర్డర్ని బేస్ చేసుకొని ట్రాన్స్ హిమాలయాలని, హిమాద్రి శ్రేణులని, హిమాచల్ శ్రేణులని, శివాలిక్ పర్వత శ్రేణులని, ఈ హిమాద్రి హిమాచల్ శివాలిక్ శ్రేణులే ఈశాన్య రాష్ట్రాల లోపలికి విస్తరించినప్పుడు పూర్వాంచల్ పర్వతాలుగా వాటన్ని అంశాల గురించి కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు చూసిన వర్గీకరణ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఉత్తర దక్షిణంగా జరిగింది. అలా కాకుండా ఈ హిమాలయాలను ప్రాంతీయ వర్గీకరణ అంటే ప్రాంతాల వారీగా ఏ విధంగా వర్గీకరిస్తారు అన్న, లేదా తూర్పు పడమరల వర్గీకరణ అన్న, లేదా నదులని ఆధారంగా చేసుకొని వర్గీకరణ అన్న ఒకటే మనకు వస్తుంది. జస్ట్ మీకు ఏ నదుల మధ్యలో ఉంటే ఆ హిమాలయాలను ఏమంటారు అనేది మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ చూడండి అన్న, ఇది మనకి ఇండస్ రివర్, ఇది సట్లెజ్ రివర్. ఆ ఇండస్ రివర్కి సట్లెజ్ రివర్కి అంటే సింధు నదికి సట్లెజ్ నదికి మధ్యలో ఏర్పడినటువంటి హిమాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ హిమాలయాలనే పంజాబ్ హిమాలయాలు లేదా పంజాబ్ హర్యానా హిమాలయాలుగా చెప్పడం జరుగుతుంది. మరి పంజాబ్ హర్యానా హిమాలయాలు అంటే ఈ ప్రాంతం మనకి ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి. అంటే ఆల్మోస్ట్ మనకి హిల్ స్టేషన్స్ అనేవి చూస్తే సిమ్లా కానీ, నైనిటాల్ కానీ, రాణికేట్ కానీ, అల్మోరా కానీ, చక్రాటా కానీ ఇట్లాంటి హిల్ స్టేషన్స్ అన్నీ కూడా మోస్ట్లీ ఎక్కడ ఉంటాయంటే పంజాబ్ హర్యానా హిమాలయాలు. అయితే పంజాబ్ హర్యానా హిమాలయాలు ఏ నదుల మధ్యలో మనకు విస్తరించాయంటే సింధు మరియు సట్లెజ్ నదుల మధ్యలో మనకు విస్తరించాయి. అండ్ ఆల్సో ఈ పంజాబ్ హర్యానా మైదానాలు పండ్ల తోటలకు కూడా ప్రసిద్ధి అనేది మనం చెప్పొచ్చు. సో పండ్ల తోటలకు ప్రసిద్ధిగాంచిన హిమాలయాలు ఏమిటి అన్న, ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధిగాంచిన హిమాలయాలు ఏమిటి అన్న పంజాబ్ హర్యానా హిమాలయాలుగా మనం చెప్తాం. అది సింధు నది యొక్క దిగువ భాగంలో మనకి కనిపించడం జరుగుతుంది. మరకపోతే ఈ సట్లెజ్ నదికి ఇలా మనకి గంగా నది యొక్క ఉపనది అయినటువంటి కాళీ నదికి, సట్లెజ్ నదికి కాళీ నదికి మధ్యలో ఉన్న వాటిని కుమయున్ హిమాలయాలు అంటాడు. చూసుకోండి అన్న, సట్లెజ్ నదికి కాళీ నదికి మధ్యలో విస్తరించిన హిమాలయాలను ఏమని పిలుస్తాము అంటే కుమయున్ హిమాలయాలు అంటాడు. అయితే ఈ కుమయున్ హిమాలయాలు ప్రధానంగా మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విస్తరించడం జరిగింది. ఆ ప్రాంతంలోనే మనకి కామెట్ లాంటి పర్వత శిఖరాలు కూడా కనిపిస్తాయి. అయితే ఈ కుమయున్ హిమాలయాలు అనేవి మతపరమైన పుణ్యక్షేత్రాలకు ప్రసిద్ధి. వాటినే మనం ఆధ్యాత్మిక కేంద్రాలు అంటాం. సో ఆధ్యాత్మిక కేంద్రాలకు పిలిగ్రిమ్ సెంటర్స్కి ప్రసిద్ధిగాంచిన హిమాలయాలు ఏమిటి అంటే కుమయున్ హిమాలయాలు అనాలి. అవి ఏ నదుల మధ్యలో ఉన్నాయంటే సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్యలో మనకు విస్తరించి ఉన్నాయి. ఈరోజు మనం చూస్తే కేదారినాథ్ కావచ్చు, బదరీనాథ్ కావచ్చు, గంగోత్రి కావచ్చు, యమునోత్రి కావచ్చు, ఇట్లాంటి మనకి పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధ్యాత్మిక కేంద్రాలు ఈ కుమయున్ హిమాలయాల్లో విస్తరించాయని చెప్పాలి. 2019-2020 సచివాలయం ఫలితాల్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2లో స్టేట్ ఫస్ట్తో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 రైల్వే, ఎస్ఎస్సి మరియు ఎస్ఐ కానిస్టేబుల్లో వేల మందిని గవర్నమెంట్ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ ఇప్పుడు సచివాలయం మరియు గ్రూప్ 2లకు కొత్త బ్యాచ్లు ప్రారంభం. మరిన్ని వివరాలకు సంబంధించిన అర్చిత్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. మరకపోతే కాళీ నదికి తీస్తా నదికి ఆ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి హిమాలయాలను నేపాల్ హిమాలయాలు అంటారు. లేదా వాటి యొక్క తూర్పు భాగాన్నే మనం సిక్కిం హిమాలయాలుగా చెప్పొచ్చు. చూడమ్మా, నేపాల్ లేదా సిక్కిం హిమాలయాలు ఎక్కడ విస్తరించాయంటే కాళీ మరియు తీస్తా నదుల మధ్యలో విస్తరించాయి. అయితే ఈ నేపాల్ హిమాలయాలు దేనికి ప్రసిద్ధిగాంచినవి అంటే ఎత్తైన పర్వత శిఖరాలకు ప్రసిద్ధిగాంచినవి అని చెప్పాలి. ఈరోజు మనం చూస్తే ఎవరెస్ట్ శిఖరం కానీ,
కాంచనజంగా శిఖరం కానీ, లోట్సే, మఖాలు, చవోయ్, అన్నపూర్ణ, ధవలగిరి ఇట్లాంటి శిఖరాలు మనం చెప్పాం. ఆ పర్వత శిఖరాలు అన్నీ కూడా ఏ హిమాలయాల్లో భాగంగా మనకు విస్తరించాయంటే నేపాల్ హిమాలయాల్లో భాగంగా విస్తరించాయని చెప్పాలి. మరి నేపాల్ హిమాలయాలు ఎవరెవరి మధ్యలో ఉన్నాయంటే కాళీ మరియు తీస్తా నదుల మధ్యలో ఉన్నాయి. మరి తీస్తా అండ్ బ్రహ్మపుత్ర ఈ రెండు నదుల మధ్యలో ఉంటే వాటిని అస్సాం హిమాలయాలు అంటాడమ్మ. ఈ అస్సాం హిమాలయాలు ఎత్తు కాస్త తక్కువగా ఉండి క్రమక్షయ మైదానాలు, ఎరోషన్ ప్లెయిన్స్కి ప్రసిద్ధిగాంచినవి అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ బ్రహ్మపుత్ర నది కోతకు గురి చేయడం జరుగుతుంది పర్వతాలను. అట్లా కోతకు గురి చేసి క్రమక్షయ మైదానాలకు ప్రసిద్ధిగాంచిన హిమాలయాలు ఏంటి అంటే అస్సాం హిమాలయాలు. ఇది నన్న ప్రాంతాల వారీగా హిమాలయాల యొక్క వర్గీకరణ లేదా నదులని ఆధారంగా చేసుకొని హిమాలయాల వర్గీకరణ లేదా తూర్పు పడమరలుగా హిమాలయాల వర్గీకరణ అంటే పంజాబ్ హర్యానా హిమాలయాలు, కుమయున్ హిమాలయాలు, నేపాల్ లేదా సిక్కిం హిమాలయాలు, అస్సాం హిమాలయాలు. సింధుకి సట్లెజ్కి మధ్యలో ఉంటే పంజాబ్ హర్యానా హిమాలయాలు. అవి దేనికి ప్రసిద్ధి అంటే ప్రకృతి సౌందర్యం మరియు పండ్ల తోటలకు ప్రసిద్ధి. సట్లెజ్కి కాళీకి మధ్యలో కుమయున్ హిమాలయాలు ప్రధానంగా మతపరమైన పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు. మనం చార్ధామ్ అంటాం చూడండి, ఆ చార్ధామ్ లాంటి యాత్రలన్నీ కూడా ఈ కుమయున్ హిమాలయాల్లోనే ఉంటాయి. మరి నేపాల్ హిమాలయాలు అంటే కాళీ తీస్తా నదుల మధ్యలో ఎత్తైన పర్వత శిఖరాలు. మరొక తీస్తా బ్రహ్మపుత్ర మధ్యలో అస్సాం హిమాలయాలు. ఆ అస్సాం హిమాలయాలు అంటే క్రమక్షయ మైదానాలకు ప్రసిద్ధి. ఈ విధంగా మన భారతదేశానికి ఉత్తర దిక్కులో ఒక పెట్టని గోడ వలె, భారతదేశానికి రక్షక కవచం వలె ఈ హిమాలయాలు విస్తరించాయి. హిమాలయాలే అనేక హిమాలయ నదుల యొక్క జన్మస్థానంగా కూడా మనకున్నాయి. అలాగే మధ్య ఆసియా ప్రాంతం నుంచి ఏవైతే మనకి శీతల గాలులు భారతదేశంలోనికి ప్రవేశించకుండా కూడా ఈ హిమాలయాలే మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి. అలాగే ఋతుపవనాలను కూడా మన దేశం నుంచి ఇతర దేశాల లోపలికి వెళ్లకుండా అడ్డగించి తిరిగి మన దేశం లోపలికే పంపించడానికి కూడా ఈ హిమాలయాలు దోహదపడుతున్నాయని చెప్పాలి. ఇది హిమాలయాలకు సంబంధించినటువంటి అంశాలు.